ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో పుత్ర గణపతి వ్రతం ఏ రోజున ఆచరించాలి, ఇంకా ఈ వ్రతం ఎలా ఆచరించాలి, ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఇంకా ఎవరు ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఏ రోజున ఈ పుత్ర గణపతి వ్రతం ఆచరించాలి, ఇంకా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి, ఒకవేళ ఈరోజు కుదిరిన వాళ్ళు మరలా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించవచ్చు అనే ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పుత్ర గణపతి వ్రతం ఇది పాల్గొన మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు ఈ వ్రతం అయితే ఆచరిస్తామండి. అసలు ఈ వ్రతం ఎందుకు ఆచరిస్తాము అంటే అసలు పుత్ర సంతానం ప్రత్యేకంగా కోరుకునేవారు, సంతానం అస్సలు లేనివారు, సంతానం ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. స్వయంగా పార్వతీదేవి ఈ పూజని పుత్రవ్రతం అనే పేరుతో నిర్వహించింది. అప్పుడు ఆమెకి గణపతి పుత్రుడిగా అయితే జన్మించాడండి. ఎప్పుడైతే శివుడి చేతిలో ఆయన శిరస్సు ఖండింపబడి మరలా గజముఖంతో ఆయన మరలా పుట్టి ఆ తల్లిని సంతోషింపచేశాడో అప్పుడు పార్వతీదేవి ఎవరికైతే సంతానం లేదో, సంతానం కోసం బాధపడుతున్నారో, ప్రత్యేకంగా పుత్ర సంతానం కావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చవితి రోజున ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఆశీర్వాదం అయితే ఇచ్చిందండి ఆ తల్లి. అయితే ఈ పుత్ర గణపతి వ్రతం మనకి ఫిబ్రవరి 21వ తేదీ అయితే వచ్చిందండి. చవితి తిథి ఈరోజే ఉంది. ఈ రోజున మనం ఈ పుత్ర గణపతి వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఎవరికైతే సంతానం లేదో, ఎవరైతే మగ సంతానం కోరుకుంటున్నారో, అసలు చాలా రోజులు సంతానం ఉన్నా కానీ మగ సంతానం లేదు అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. అయితే ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అంటే మట్టి గణపతి కానివ్వండి, ఇత్తడిది కానీ, వెండి కానీ, లేదా శ్వేతార్క గణపతి కానీ, ఇలా గణపతిని విగ్రహం అయితే ఒకటి ఉండాలండి. లేకపోతే పసుపుతో అయినా గణపతిని అయితే చేసుకోవచ్చండి. ఇంకా గణపతి ప్రతిమ అనేది ఉండాలి, ఫోటో అనేది ఉండాలండి. అంటే ఒకటి పసుపుతో చేసిన గణపతి, ఇంకొకటేమో ప్రతిమ కానివ్వండి, విగ్రహం కానివ్వండి, ఇంకోటి ఏదైనా ఉండవచ్చు. ఇద్దరు గణపతులు అయితే ఉండాలండి. ఇంకా ముఖ్యంగా కావాల్సింది గరిక అండి. గన్నేరు పూలు, ఎర్రటి మందార పూలు అయితే మనకు పూజలు అయితే ఉండాలండి. ఒకవేళ మీకు ఇవేమి దొరకలేదనుకుంటే మీకు అందుబాటులో ఏమున్నాయో వాడితేనా ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా మీరు పూజ అయితే చేసుకోండి. ఇంకా నైవేద్యంగా కుడుములు కానివ్వండి, ఉండ్రాలు కానివ్వండి, బెల్లం అటుకులు కానివ్వండి, బెల్లం నువ్వులతో చేసిన ఉండలు కానివ్వండి, మనం ప్రసాదంగా చేసి అయితే పూజ పెట్టాలి. మనం వినాయక చవితికి ఎట్లా పూజ అయితే చేసుకుంటామో అలాగే కూడా ఈ పుత్ర గణపతి వ్రతాన్ని కూడా అలాగే ఆచరించాలండి. అయితే ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడే తెలియజేస్తాను. మన సంకటహార చతుర్థి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి ఎలా ఆచరిస్తామో అలాగే ఈ పుత్ర గణపతి వ్రతం రోజు కూడా తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి ఇంటిని, పూజా మందిరాన్ని అంతా శుభ్రం అయితే చేసుకోవాలండి. ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించాలండి. ఒకవేళ భర్తకి పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీరు ఒక్కళ్ళైనా పూజ అయితే చేసుకోవచ్చండి. కానీ భుజం పైన కండువ కానివ్వండి వేసుకొని ఈ పూజ అయితే ఆచరించండి. ఈ పూజ అనేది సపరేట్గా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు, లేదా పూజా మందిరాలైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకుంటున్నాను. మనం పూజా పీఠ పైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ పీట పైన ఒక క్లాత్ అనేది వేసుకొని ముందుగా స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఇద్దరు గణపతులకు అయితే పూజ చేయాలండి. ముందుగా అయితే మనం చేసిన పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదండి. ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలండి. నైవేద్యంగా బెల్లం అయితే సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. తర్వాత షోడోపచారాలతో మనం పుత్ర గణపతి వ్రతాన్ని అయితే ఆచరించాలి. తర్వాత గణపతికి ఎంతో ఇష్టమైన 16 నామాలను యథావిధిగా జపించండి. తర్వాత గణపతికి మీరు ఏ నైవేద్యం అయితే సమర్పించాలనుకుంటున్నారో అవి సమర్పించండి. తర్వాత నారికేలను సమర్పించి కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని పుత్ర గణపతి వ్రతకథను అయితే చదువుకోవడం కానివ్వండి, వినడం కానివ్వండి చేయాలండి. నేను వ్రతకథ ఏందో ఇప్పుడు తెలియజేస్తాను. కృతవీర్యుని కథ అయితే ఇప్పుడు నేను తెలియజేస్తాను అండి. పూర్వం కృతవీరుడనే రాజైతే ఉండేవాడండి. ఆయన భార్య పేరు సుగంధం. సంతానం లేకపోవడంతో వారు ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదు అని నిర్ణయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా
సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుణ్ణి పూర్వజన్మ వృత్తాంతాన్ని అయితే తెలియజేశాడండి. కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితం వల్లనే ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు ఆ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియచేశాడు. దాంతో బేదిల్లిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియచేయమని కోరాడు. దాంతో నారడు కృతవీరునిపై జాలితో గణేష్ ఆరాధన చేయమని, దానివలన సర్వ పాపాలు నశించి సంతానవంతుడవుతావని ఉపదేశించాడు. దాంతో నారడు చెప్పిన ప్రకారం ఆ దంపతులు గణేశుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానం అయితే పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీకి చెప్పినట్టు మన పురాణాల కథనైతే ఉందండి. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా తెలియజేస్తుందండి. ఇది పుత్ర గణపతి వ్రత కదండి. ఈ వ్రత కథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలను గణపతి పైన, కొన్ని అక్షింతలను మీ శిరస్సు పైన అయితే వేసుకోండి. దీంతో ఈ వ్రతం అయితే పూర్తయిపోతుంది. ఈరోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఈ రోజైతే ఉపవాసం ఉండాలండి. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఉదయం పూజ అంతే వరకైనా ఉపవాసం అయితే ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉండగలము ఈ రోజంతా అనుకునే వాళ్ళు సాయంత్రం నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగానే సాయంత్రం ఈ పూజ అయితే నిర్వహించుకోండి. సంధ్యావేళల్లో ఈ పూజ అయితే నిర్వహించుకోండి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత 5 ముత్తైదులకు శనగనలను వాయినాలుగైతే ఇవ్వండి. ఆ తర్వాత ముఖ్యంగా మగ సంతానం కోరుకునే వారైతే 8 సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలకు అయితే పూజలో నివేదించిన ప్రసాదాలను అయితే పంచిపెట్టండి. మీరైతే ఈ పూజ చేసేటప్పుడు ముందుగానే స్వామివారికి సంకల్పం అయితే తీసుకోవాలండి. నేను ఇలా పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్న తండ్రి అని సంకల్పం తీసుకొని మనం ఈ వ్రతాన్ని అయితే ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ఈ పాల్గొన మాసంలో చవితి రోజున ప్రారంభించి తర్వాత ప్రతి నెల కూడా అంటే చవితి రోజున, ప్రతి నెలలో వచ్చే చవితి రోజున, శుక్లపక్ష చవితి రోజున ఈ వ్రతాన్ని అయితే ఆచరించి, అంటే నెక్స్ట్ ఇయర్ పాల్గొన చవితి వరకు అయితే మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఒకవేళ మేము ఈ సంవత్సరం మొత్తం ఇన్ని నెలలు చేయలేము అనుకునే వాళ్ళు కనీసం ఈ ఒక్కరోజైనా సరే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి పూజ అయితే చేసుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి. ఇంకా పుత్ర గణపతి స్తోత్రాన్ని 8 సార్లు అయితే పఠించాలండి. ఇంకా ఈరోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా మేము ఇవేమీ చేయలేము అనుకునే వాళ్ళు ఏంటంటే, పూజ చేయలేము అనుకునే వాళ్ళు, అంత శక్తి లేదు అనుకునే వాళ్ళు ఓం కపిలాయ నమః అనే మంత్రాన్ని ప్రతి నెల కూడా మీరు ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు అయితే ఈ మంత్రాన్ని అయితే చదువుకోండి. ఓకే అండి. ఈ వ్రతానికి సంబంధించి మీకేమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.